జై శ్రీమన్నారాయణ. ఈ నృగమహారాజు చెప్తూ ఉన్నాడనమాట. ఈయన శరీరం పడిపోయాక దూతలు వచ్చారు. ఆ దేవదూతలు వచ్చి ఏం చేశారంటే, మీరు అనుభవించాల్సిన చిన్న పాపం ఒకటి ఫలితం ఉండిపోయింది కదా, ఆ పాప ఫలితం పూర్తి అయిపోయిన తర్వాత మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తాము. అందుకని మీరు ఈ పాప ఫలితం పూర్తయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లిగా నూతిలో పడి ఉండండి అన్నట్టు దేవదూతలు. అప్పుడు నృగమహారాజు తాను చేసిన పాపం ఏమిటని వారిని ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునికి దానం ఇచ్చావు కాబట్టి ఊసర వెళ్ళిపోయి పడి ఉండు అన్నారు. ఈ మాటలు నృగమహారాజు గారు కృష్ణ పరమాత్మకు చెప్పారు. ఈ కృష్ణ పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఊసర వెళ్ళి తాను చేసిన పాపాలను పోగొట్టుకుని ఊర్ధ్వలోకాల నుండి వచ్చిన రథాన్ని ఎక్కి ఈ నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిత్రమైన మాట చెప్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరించారంటే, తెలిసి అపహరించకూడదు, తెలియకుండా కూడా అపహరించకూడదు. అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకాలను అనుభవిస్తాడు. కుంభీపాక నరకంలోకి త్రోసివేయబడతాడు. నా భక్తుడిగా ఉండాలి అనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని కాజేయటానికి వీలు లేదు. ఎవడైతే బ్రాహ్మణుని ఈ ధనం మీద ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటాడో వానిని నా భక్తునిగా ఎప్పటికీ నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకున్న భక్తి అటువంటిది అన్నారు. నృగమహారాజు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునికి దానం ఇచ్చాడు. ఎరుగమినైనను భూసుర పరుల ధనం బహపరింపవలదు పతికిన్మరపున ననలము బుట్టిన దరికొని వెచగాల్పకున్నె తను వెరియంగన్. తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వాడు ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసినదే. ఇక్కడ అపహరించడం అంటే ఇచ్చిన దానిని తిరిగి తీసుకోవడం కాబట్టి నృగమహారాజు అనుభవించాడు. ఇంతకాలం ఊసర వెళ్ళి నూతిలో పడి ఉన్నాడు. తెలిసో తెలియకో అగ్నిహోత్రాన్ని గనక మనం ముట్టుకున్నట్లయితే అది కాలుస్తుంది. కాబట్టి నృగమహారాజు తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది అనవసరం. అధర్మం జరిగిందా లేదా అని చూస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించవలసిందే అని దీన్ని అందరూ అంగీకరించేటువంటి విషయం ఇది. ఇక్కడ మనకి కొన్ని సందేహాలు వస్తాయి సహజంగా. ఈ నృగుడు బ్రాహ్మణునికి 1,00,000 గోవులను ఇస్తానన్నాడు కదా, ఆ బ్రాహ్మణుడు రెండో బ్రాహ్మణుడు అనమాట. 1,00,000 గోవులు ఇస్తా అంటే ఈ కశ్యపునికి ఇచ్చేయచ్చు కదా ఆ గోవుని బ్రాహ్మణుడు అంటే, బ్రాహ్మణుడికి అంత మూఢత్వం ఎందుకు అని అనిపిస్తుంది. ఈ బ్రాహ్మణుడు మూఢై ఉండవచ్చు, కానీ కశ్యపునకు గోవు కాకపోతే అంటే మొదటి బ్రాహ్మణుడు ఈ రాజ్యం ఇస్తానన్నాడు మొదటి బ్రాహ్మణుడికి, కానీ కశ్యపుడు కూడా తనకు ఆ గోవే కావాలి, రాజ్యంగా ఇతర గోవులు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఎక్కడైనా పొరపాటు జరిగితే దిద్దుకోవాల్సిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడు అయిన వాటి ఏం చేయాలి? ఇతరులు చేసిన తప్పును దాని వలన అవతల వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి కదా, అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులు ఇద్దరు అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కొందరి పట్ల ఇట్లా పక్షపాతంతో ఉంటాడా అని మనకు కొన్ని సందేహాలు కలుగుతాయి. అంత పరమ ధర్మాత్ముడైన నృగమహారాజుకు శిక్ష పడడం వలన ఆయనకు తగినంత న్యాయం జరగలేదేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వీటికి సమాధానాన్ని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకు అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్నదాని చేత తృప్తి పడిపోయి ఎవరు పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు ఇంకా రాలేదని ఏదో లేదని ఏడవకుండా ఉంటాడో అతనికి బ్రాహ్మణుడు అని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొందాలి తప్ప దాన్ని అడ్డు పెట్టుకొని చాలా సంపాదించాలనుకుంటే బ్రాహ్మణత్వమే పోతుంది. కశ్యపుడు ఒక ఆవును దానం పుచ్చుకున్నాడు. ఆ పుచ్చుకున్న ఆవుతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అటువంటి ఆవు పోయింది. ఆ ఆవు కోసం వెతికాడు, పట్టుకున్నాడు. రాజు కశ్యపునికి ఆవుకు బదులుగా ఏదైనా ఇస్తా అన్నాడు, కానీ కశ్యపుడు ఆశ పొందలేదు. అంటే ఆశ పొంది అతను సగం రాజ్యం తీసుకోలే. తనకు ఆవు ఎందుకు కావాలంటే తనకు చాలు, బ్రాహ్మణుడికి ఒక ఆవు అనేది చాలు, నిత్య పూజకి నిత్యానుష్ఠానానికి పనికి వస్తుంది, తన జీవనాధారం అనమాట. అందుకని ఒక్క గోవే చాలు అనుకున్నాడు ఆయన. అది దానం బట్టిందే తీసుకున్నాడు. అయాచితంగా ఉచితంగా వచ్చేది తీసుకోడు అనమాట.
ఈ దానం బట్టే దీనిలో ఒక అంతరార్థం ఉంటుంది. ఆ దానం పట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఆ దానం పట్టారు అంటే అవతల వాళ్ళకి పుణ్యం వెళ్తుంది, వీళ్ళకి వాళ్ళ పాపం అతను ఉంటే అది వస్తుంది. ఆ దానం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ 1,00,000 గాయత్రి అలా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే దానం పడతారు. చూడండి, అన్ని దానాలు కొంతమంది పట్టరు. చూడండి, మనకి ఈ బ్రాహ్మణులు కూడా కొంతమంది దానాలు అసలు పట్టరు. అలాగే ఈ తద్దినాల్లో కూడా కొంతమంది భోజనం కూడా చెయ్యరు మంత్రం చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారు. తద్దినం పెట్టేటప్పుడు మంత్రం చెప్పే బ్రాహ్మణుడు వేరే ఉంటాడు, భోక్తలు వేరే ఉంటారు. ఈ మంత్రం చెప్పే ఆయన అనుష్ఠాన బలంతో ఉంటాడు. ఆయన భోజనం కూడా చేయడు అనమాట. చేయకుండా వాళ్ళతోటి భోక్తలుగా వాళ్ళని పిలిపిస్తాడు. ఆయన తను నిత్యము చేసే అనుష్ఠానం అది ఉంటుంది ఆయనకి, అట్లా అనమాట. అందుకని అంత నియమంతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు బ్రాహ్మణులు. అందుకనే కృష్ణ భగవానుడు బ్రాహ్మణ ప్రియ అని పేరు. బ్రాహ్మణుడు అంటే పేరుకు బ్రాహ్మణుడు కాదు, అనుష్ఠాన బలంతో నిత్యానుష్ఠానం చేసుకుంటూ తనకు లభించిన దాంతో తృప్తి చెందేవాడై ఉండాలి. మనకు రుక్మిణీ కళ్యాణం, అమ్మవారి కళ్యాణంలో కూడా ఆయన ఈ అగ్నిజ్యోతనుడిని అడుగుతారు కదా, మీరు తృప్తితో ఉన్నారా అని అడుగుతాడు. ఎందుకని అంటే లభించిన దాంతో తృప్తి చెందేవాడు నిజమైన బ్రాహ్మణుడు అని కృష్ణ పరమాత్మ ఉద్దేశం అనమాట ఇక్కడ ఇది. ఆయన అన్నాడు, మెచ్చే అమ్మయ్యే ధనావాళ్ళు ఇచ్చే నాకు తాను అంటాడు అగ్నిజ్యోతనుడు. ఆయన సత్కారానికి పొంగిపోయాడు, అంతేగాని ఆయన ఇచ్చిన ధనానికి వాటికి ఆయన ఆశ పడలేదనమాట. అటువంటి వాడు బ్రాహ్మణుడు. అందుకని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు, మనకి ఏమన్నా సందేహం ఉంటే దీంతో తొలగిపోతుంది. తాను గోవును దానం బట్టి ఉన్నాడు కాబట్టి కశ్యపుడు ఆ గోవు ఆయనదే. ఆయన గోవుకు సేవ చేసి ఆయన జీవించాలి. కానీ ఇప్పుడు ఆ గోవు వేరొకరికి దానం చేయబడం వలన తాను ఇప్పుడు ఆ గోవుకు సేవ చేయలేడు. తనదైన వేరొక బ్రాహ్మణుడు కూడా దాని మీద భ్రాంతి పెంచుకున్నాడు. దానిని లేకుంటే అవతలి బ్రాహ్మణుడు మనసు కష్టపడుతుంది. రాజు అన్నాడు కదా అని తాను 1000 గోవులను 1,00,000 గోవులను తాను పుచ్చుకోకూడదు. రాజు, నా వలన మహా అపరాధం జరిగింది, నన్ను మన్నించండి అని ఒక మాట బ్రాహ్మణుల పాదాలను పట్టుకొని అని ఉంటే వేరుగా ఉండేది కథ. కానీ ఇక్కడ రాజు అవతలి వారి ఇందిన తృప్తిని గమనించలేకపోయాడు, ఆశ పెట్టాడు. వాళ్ళకి నీ 1000 గోవులు ఇస్తా, 1,00,000 గోవులు ఇస్తా అని బేరం పెట్టాడు. వాళ్ళిద్దరు కూడా తమకు అక్కర్లేదన్నారు. ఎందుకంటే వాళ్ళ అతి ఆశకు పోయేవాళ్ళు కదా. తమకు లభించిన ఒక గోవుతోటే దానికి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం దానం ఇచ్చామంటే గోవుని ఎవరికి పడితే వాళ్ళకి దానం కూడా ఇవ్వకూడదండి. గోవు నిజంగా దానం ఇవ్వాలి అనుకుంటే దానికి నిజంగా సేవ చేసే వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే ఆ గోవు పట్ల వాళ్ళు దానం పుచ్చుకునే వాళ్ళు అపచారం చేశారంటే ఆ పాప ఫలితం ఈ దానం ఇచ్చిన వాళ్ళకి వస్తుంది. అందుకని చాలా గోదానం, గోసేవ చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి రఘు మహారాజు రామాయణంలో కూడా ఈ దిలీపుడు ఆ చక్రవర్తి ఆయన ఉంటాడు కదా ఇక్ష్వాకులో. ఆ దిలీప్ చక్రవర్తి కూడా ఆయనకు పిల్లలు ఉండరు చాలా కాలం. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారు, నందిని ధేనువుకి కామధేనువు నీకు అపచారం చేశావు, నందిని ధేనువు ఉన్నది కామధేనువు కూతురు, ఆ సంతానం దోవలో ఉంటే నువ్వు చూడలేదు, నమస్కారం చేయకుండా తృణీకరించి వెళ్ళిపోయావు. నువ్వు కావాలని చేయకపోయినా దోవలో ఆ నందిని ధేనువు ఉన్నదనమాట, కామధేనువు కూతురు. అందుకని దాన్ని నువ్వు పట్టించుకోలేదు. ఆ పాపం నువ్వు కావాలని చేయకపోయినా పట్టించుకోలేదు కాబట్టి ఆ గోమాతని నువ్వు సేవ చేయలేదు కాబట్టి ఆ పాప ఫలితంగా నీకు పిల్లలు లేరని చెప్తారు వశిష్ఠ మహర్షి ఈ దిలీపుడికి. అప్పుడు దిలీపుడు తన భార్య సుదక్షిణ దేవితోటి కలిసి అంటే మీరు గోసేవ చేసుకోమంటే ఇప్పుడు ఎట్లా కామధేను స్వర్గంలో మేము సేవించలేమంటే దాని కూతురు నందిని ధేను ఉంది ఇక్కడ, ఆ నందిని ధేను నా దగ్గర ఉంది కదా దానికి సేవ చేసుకోండి అంటే వీళ్ళు అనమాట ఆ గోవు వెంబడి అది పచ్చిక మేయటానికి వెళితే పచ్చిక కోసం దాని వెనకాలే వెళ్తూ ఒక దెబ్బ కూడా వేయకూడదు అనమాట. ఆ సింహం బారిన అట్లా పడకుండా, మృగాల బారిన పడకుండా కూడా రక్షించాలి గోవుని. గోసేవ చాలా కష్టమైనది, చాలా కష్టమైనది, ఎంతో జాగ్రత్తగా చేయవలసిందనమాట. తర్వాత 6 నెలల లోపే వాళ్ళ పాపం పరిహరించబడి ఈ నందిని ధేను సంతృప్తి చెందుతుంది. తర్వాత మంచి సంతానం కూడా కలుగుతుంది. ఇది మనకు పురాణాలు ఇవన్నీ మనం ఎందుకు వింటున్నామంటే ఒక ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి మనం. ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు తృప్తి చెంది ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఎక్కువ ఆశ, మాకు ఇంకా ఆయన ఇస్తా అన్నాడని ఆశ పడాల. ఆయన ఇచ్చే ధనానికి, ఈ 1,00,000 గోవులు రాజ్యానికి వాళ్ళు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. చూడండి ఎంత నిరాడంబరలో నిరంతర తృప్తితో ఉన్నారు వాళ్ళు. అటువంటి బ్రాహ్మణులు అనమాట వాళ్ళు. ఈ బ్రాహ్మణ్యం అనేది అపారమైన తృప్తితో పొందవలసిన లక్షణం అనేది చెబుతూ ఉన్నారు.
రాజు కనుక అప్పుడు వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి నా వల్ల తప్పు జరిగింది, మీరే పరిష్కారం చెప్పండి అంటే ఏదైనా పరిష్కారం చూపించేవాళ్ళేమో. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన మరి ఆ రోజు అలా ఉన్నదో ఏంటో, ఎంత ధర్మంతో ఉన్నా కూడా, ఆయన ఎంత గొప్పవాడైనా కూడా ఆ క్షణంలో అవన్నీ కూడా ఆయనకు గుర్తుకు రాలే అనమాట. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఈశ్వరుడు శిక్ష విధిస్తాడు. ఇది ఆయనకు పక్షపాతాలే ఉండవు. ఇది కృష్ణ పరమాత్మ వాక్యము. బ్రాహ్మణులు తమ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకున్నారు, అందుకని వాళ్ళు 1000 గోవులకి 1,00,000 గోవులకి ఆశపడలేదు, రాజ్యం ఇస్తానన్నా కూడా ఆశపడలేదు. ఈ రాజ్యం ఒకే గోవుని ఇద్దరికి ఇచ్చేశాడు. ఇద్దరికి ఇవ్వడం కుదరని సంకటంలో తాను పడ్డాడు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించవలసిందే అని చెప్తూ ఉన్నారు ఇక్కడ తీర్పు మనకి. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇంకా పరివేదన చెందకుండా ఆయన పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు. అందుకనే ఈ కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి రాజ్యంలోనే వీళ్ళ ఉద్యానవనంలోనే బావిలో ఉండేటట్టు చేశారు. ఆయన దాన ధర్మాలు, ఆయన మంచివాడు కాబట్టి, ఎందుకంటే ఆయనకి ఎట్లయినా ఉద్ధరించాల్సిందే కదా. అందుకని మహారాజు ఊసరవెల్లి జన్మనెత్తి అనుభవించాడు. ఆ పాపం పోయాకనే ఆయన తదనంతరం మాత్రమే ఆయన ఊర్ధ్వలోకాలని పొందగలిగాడు అని చెప్తూ ఉన్నారు. ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్న కథలా ఉన్నది, కానీ ఇందులో మనకి ఒక గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసిన వస్తువు తిరిగి మన దగ్గరికి చేరకుండా జాగ్రత్త పడవలసిన ఒక ధర్మం దానం చేసేవాడికి ఉండాలి. సనాతన ధర్మంలో ఒక చిత్రమైన ప్రతిపాదన ఉందిట. ఎందుకంటే దానం ఇచ్చేవాడి కన్నా దానం పుచ్చుకునేవాడు గొప్పవాడు. ఎందుకంటే దానం పుచ్చుకోగానే ఇందాక చెప్పుకున్నాక మనం అతను మళ్ళీ గాయత్రి చేసుకోవాలని అది చెప్తూ ఉన్నారు. అందుకనే కొంతమంది దానాలు పట్టరు అసలు, దానివల్ల ఆత్మ పోషణ జరగదు కాబట్టి అక్కర్లేదంటారు. చాలామంది దానాలు పుచ్చుకోరు, ఇందాక చెప్పుకున్నాం కదా మనం. జై శ్రీమన్నారాయణ.